శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. మా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ వీడియోలు జరుగుతుంది. మనకు 7 పవిత్ర నగరాలు మన భారతదేశం. ఇంతకుముందు మన వీడియో చెప్పుకున్నట్టు మన భారతదేశం కర్మభూమి అన్నమాట. ఇక్కడ కర్మభూమి, మనం ఏ కర్మ చేసినా కూడా దానికి తగ్గట్టు ఫలితం ఉంది. ఇక్కడ మనం పూజ చేస్తే కూడా రెట్టింపు ఫలితాలు వస్తుంది అనమాట. ఒక యజ్ఞం, హోమం చేస్తే కూడా రెట్టింపు ఫలితాలు వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఋషిమునులు, ఆ సిద్ధు పురుషులు, తర్వాత భగవంతుడు నేరుగా ఈ భూమి పైన నడిచినాడు అనమాట. అందువల్ల ఈ భూమికి అంత పవిత్రమైనది ఇదిగా ఉంది. మనకి ఇప్పుడు కూడా దేవతలు వాళ్ళు చిరంజీవులు అయి ఉన్నారనమాట. ఆ దేవతలు వాళ్ళంతా కూడా ఇప్పుడు కూడా మన దీంతో వాళ్ళు ఉన్నారు. మనకు చాలా సాక్షాత్కారాలు ఉన్నాయన్నమాట. అది మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనమాట. మన భారతదేశం, మన ఋషిమునులు, మన యొక్క పరంపర చాలా ఇది. మన జ్యోతిష్యం కూడా ఇది తక్కువది కాదు. ఇది 5000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఈ జ్యోతిష్యం కూడా కొంతమంది ఎగదాడి చేస్తారు, అది వాళ్ళకి ఇష్టపడింది అనమాట. ఎవడెవడో బాగున్నాడంటే అందరూ అలా ఉండరు కదా, వాళ్ళకు ఉన్నట్టు తను కూడా వయసులో కష్టపడి ఉంటాడు. కష్టపడకండి ఇది రాదనమాట, ఈజీగా రాదు. ఈరోజు అన్ని సుఖంగా ఉంటే అన్ని చాలా అందరూ పెద్ద పెద్ద మాటలు వ్యంగ్యంగా మాట్లాడచ్చు. బట్ జ్యోతిష్యం మన పురాతనమైనది. దీంతో నేను చెప్పేదంటే లేనిపోని మాట్లాడకంటే సంచిత కర్మలు తొలగించుకుంటే వాళ్ళు బాగుపడతారు ఈ భూమి పైన. ఇప్పుడున్న జనరేషన్ సంచిత కర్మలు, ఎటువంటి పితృదోషాలు చాలా ఉన్నాయన్నమాట. సంచిత కర్మలు జాతకంలో తెలుస్తుందన్నమాట. ఆ దోషాలు నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. గోచార ఫలితాల గురించి ఎక్కువ మనం అంత తలచేర్చుకోవాల్సిన పని ఉండదని మాత్రం తెలియజేస్తున్నాను. ఇక్కడ 7 పవిత్ర నగరాలు భారతదేశంలో 7 కేంద్రాలుగా ఇది 7 చక్రాలకు అనుగుణంగా ఉంది అనమాట. చాలా విశిష్టం చూడండి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారకావతి, చైవ సృష్టదే మోక్షదైక అని మన శాస్త్ర పురాణాలు చెప్తోంది అనమాట. మాయా లేదా హరిద్వార్ వెన్నెముక దిగు ఉండే మూలాధార చక్రానికి అనుగుణంగా ఉందంటే ఇది. జడత లేదా నీరసం వెళ్ళి ఉత్సాహం ప్రారంభమైనప్పుడు మీరు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. హరిద్వార్ ప్రారంభ స్థానం. ఇది భగవంతునికి ఇంటికి తలుపులాగా ఉందంట ఇది మాయ. తర్వాత కాంచి ఎలా ఉంది? జనాంగాల వెనుక ఉన్న స్వాదిష్టాన చక్రానికి అనుగుణంగా ఇది ఉందన్నమాట. ఇది ఇక్కడ ప్రధాన దేవత కామాక్షి దేవి అన్నమాట. ఆ కామం లేదా కోరిక యొక్క దేవత. అన్ని కామ్యాన్ని, అన్ని కోరికలు తీర్చే ఈమె కామాక్షి దేవి. ఇక్కడ చాలా విశిష్టం ఈమె గురించి చెప్పాలంటే, ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చిందనుకోండి, కంచి కామాక్షి అమ్మవారిని ఒకసారి తలుచుకుంటే వాళ్ళ బాధలు తొలగిపోతుందట. దీనికి మేము చాలా ఉదాహరణలు ఇవ్వగలుగుతాను. సమయం కాదు, ఇది ఇప్పుడు ఇవ్వలేదు. ఈమెను ఒక కామాక్షి దేవి, కంచి కామాక్షి ఫోటో ఇంట్లో పెట్టుకుని ఆ దేవతను మనం తలుచుకుంటే ఎటువంటి బాధలు రాదు. కాత్యాయన యుద్ధే కన్యాకుమారి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మవారు అన్ని రకాలుగా అనుకూలం చేస్తుందంట కంచి కామాక్షి. ఆమె చాలా పవర్ఫుల్. ఎంత 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 చెప్పినా తక్కువే అనమాట. ఈమె జననంగాల వెనుక ఉండే ఆ స్వాదిష్టాన చక్రానికి అధిపతిగా ఉందంటే ఈమె. అయోధ్య 3వ చక్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇది నాభి ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఆనందం, ధాతృత్వం, దురాశ మరియు అసూయ వ్యక్తమవుతుందట. ఈ భావోద్వేగాలకు అయోధ్య ముడిపడి ఉందన్నమాట. కైకేయి యొక్క అసూయ మరియు దురాశ రాముడిని వనవాసం చేసేలా చేసిందనమాట. ఇక్కడ అయోధ్య రాముడి ధాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందాన్ని దీపావళిగా జరుపుకుంటారు. ఆనందం, ఔదార్యం, దురాశ మరియు అసూయ నాభి ప్రదేశ్ అయోధ్యలో కలుస్తుందన్నమాట. ఈ అయోధ్య అయోధ్య అంటే పోరాటం లేని చోట, బాధించలేని చోట. అయోధ్య దర్శనం మనకు సత్ఫలితాలు ఇస్తుందని మన శాస్త్రాలు ఒక్కాడిస్తుంది అనమాట. మధుర అనాహుత హృదయ చక్రస్థానం. ఇది 3 భాగోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ప్రేమ, భయం మరియు ద్వేషం. మధుర కృష్ణుని పట్ల గోపికలు ప్రేమ మరియు భక్తిని సూచిస్తుంది. అలాగే కంసుని యొక్క భయం మరియు ద్వేషం హృదయానికి సంబంధించిన అన్ని విషయాలను సూచిస్తుందంట. అవంతిక అది మధుర, మనకు మధుర దర్శనం వల్ల ఈ యొక్క ప్రదేశం సూచిస్తుంది. తర్వాత అవంతికను ఉజ్జయిని కూడా అని పిలుస్తారు. ఇది విశుద్ధ లేక గొంతు చక్రానికి సంబంధించింది. ఉజ్జయిని కళ మరియు సాహిత్య నగరం. కవి కాళిదాసు ఉజ్జయిని నుండి వచ్చారంట. ఇది విక్రమాదిత్య నగరం. శోకం మరియు కీర్తి కూడా మేము గొంతు ప్రాంతంలో కృతజ్ఞతా భావాన్ని అనుభవిస్తాం. మేము ఉక్కిరి బిక్కిరి అవుతాము. ఈ అవంతిక ఇది
అనాహుత చక్రాన్ని ఇది విశుద్ధ చక్రాన్ని సూచిస్తూ మనకు ఇటువంటి ఆ క్షేత్ర దర్శనాలు కూడా దీనివల్ల మనకు ఇన్ని ప్రయోజనాలు ఉందని తెలుస్తుంది అనమాట. కాశీ ఏం చూపిస్తుంది? కనుమద్దలో ఉండే ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తుంది. కాశీ ఎప్పుడు జ్ఞానానికి నిలయం. కాశీ ఆయన మహాశివుడు, ఆ భోళాశంకరుడు ఉన్న ఇది ప్రదేశం. కాశీ ఎప్పుడు జ్ఞానానికి నిలయంగా ఉంది. అందుకే ఆజ్ఞా చక్రాన్ని జ్ఞాన చక్షు అంటారు అనమాట. 3వ కన్నును అని కూడా అంటారు దీన్ని. కాశీ పండితులు మరియు పండితుల యొక్క నగరం అది కాశీ. ఆ పండితులు అక్కడ వేదం అక్కడే పుట్టింది అనిపిస్తుంది అనమాట. ఆ పండితులు అక్కడ పుట్టిన కాశీని దర్శించిన వాడు లేదు, కాశీని అనుభవించిన అనుభవం వేరుగానే ఉంటుంది వాళ్ళకు. తర్వాత ద్వారక ఈ సహస్రార చక్రాన్ని సూచిస్తుంది. తలమైన కిరీట చక్రం లేదా ద్వారక అంటారు. ఇది ఎక్కడి తలుపులు? గోడలు లేక తలుపు అసంబద్ధం. అనంతానికి గోడలు లేవు అంటే అనంతానికి గోడలు ఉండవు అనమాట. కృష్ణుడు తన శరీరాన్ని ద్వారకలో విడిచిపెట్టాడు. సహస్రానికి 1000 మార్గాలని కూడా అంటారు. సహస్రం అంటే 1000, సహస్రార చక్రం అంటారు దాన్ని. మార్గం లేని మార్గం అని అర్థం. విముక్తి మార్గం హరిద్వార ప్రారంభమై ద్వారక వద్ద ముగుస్తుంది అనమాట. ఇది ఈ 7 ప్రదేశాలు కూడా మన సప్త చక్రాలను సూచిస్తుంది. ఆత్మను పురుషుడు అంటారు. పుర అంటే పట్టణం, పురుషుడు అంటే పట్టణంలో నివసించేవాడు పురుషుడు అపరిమితం మరియు అనంతం. కానీ పురుషుడు అన్ని ప్రతికూల భావోద్వేగాల బంధాన్ని అనుభవిస్తాడు. జ్ఞానంతో కూడిన సానుకూల భావాలు ఆ ముక్తినిస్తాయి. జ్ఞానం లేని సానుకూల భావాలు ప్రతికూల భావోద్వేగాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అందువల్ల ఒకరి బంధాన్ని అనుభవిస్తారు. అనుభూతులతో సంబంధం ఉన్న వివిధ కేంద్రాల ద్వారా ప్రాణం కదులుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన ఇది చెప్పుకుంటూ పోతే చాలా 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 విషయాలు. దీన్ని మనకు ఎంత చెప్పినా కూడా దీని గురించి మనం చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. ఈ 7 ప్రాంతాలు గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, సింధు మరియు కావేరి అనే 7 పవిత్ర నగరాలతో కలిపి అవి మనలోని 7 పవిత్ర ప్రదేశాలకు ముడిపడింది. ప్రతి ఒక్క మనిషికి దీంతో కనెక్ట్ అయి ఉందన్నమాట. దీంతో ఇది మనకు వీలైనంత ఈ క్షేత్రాలను, ఈ యొక్క నదులను, ఆ యొక్క పుణ్యతీర్థాల స్నానాల వల్ల అన్ని రకాలైన మనకు ఈ సప్త చక్రాలను మనకు యాక్టివేట్ అయ్యి మనిషి ఆ భగవంతుని మాదిరి జీవోచ్చని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.